హలో అండి, వెల్కమ్ టు శైలజ ఆది ఛానల్ అండి. ఈరోజు నేనైతే అంగన్వాడీలో ఇచ్చిన పాలతో అయితే ఒక స్వీట్ అయితే తయారు చేస్తాను. ఆ, ఈ నాకైతే ఈ నెల 5 ప్యాకెట్స్ అయితే రావాల్సింది, మొత్తం 4 ప్యాకెట్సే వచ్చాయి. వీటితో అయితే మనమైతే స్వీట్ చేసుకుందాం. నాకు స్వీట్స్ అంతగా రావు, ఏదో వచ్చినదే చేస్తున్నాను. ఆ వీడియోలు అయితే చూశాను, అది చూసి ట్రై చేద్దామని చేశాను. పోయినసారి ఇంట్లో పాలు అయితే విరిగాయండి. విరిగిన పాలు పారబోయడం ఇష్టం లేక వాటిని దగ్గరికి అయ్యేలాగా చేసి దాంట్లో కొంచెం షుగర్, యాలక్కల పొడి వేసుకొని అయితే తింటే బాగా టేస్ట్ అనిపించింది, బాగా నచ్చింది కూడా ఇంట్లో వాళ్ళకు కూడా. అదే ట్రై చేద్దామని ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్తో అయితే ట్రై చేస్తాను. అది మంచిగా వచ్చిందంటే నెక్స్ట్ టైం 2-3 ప్యాకెట్లతో అయితే ట్రై చేస్తాను. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 1 ఇయర్ దగ్గర అవుతుందండి, కానీ వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టట్లేదు. లాంగ్ వీడియోస్ కూడా చేయట్లేదు, కానీ వాచ్ ఓవర్ రావాలంటే లాంగ్ వీడియోస్ అయితే కంపల్సరీ ఉండాలని నేనైతే తెలుసుకున్నాను. దానివల్ల ఫుల్ వీడియోస్ పెట్టడానికి చిన్నగా ట్రై చేస్తున్నాను. కానీ ఫుల్ వీడియోస్లలో అయితే అందరికీ అన్నీ తెలిసినవే. ఈ ఈ స్విచ్ బోర్డ్ ఉంది కదా, నేను ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి అయితే వాడంది అయితే ఇది ఒక్కటే. ఇదైతే అసలు యూజే చేయలేదు. పాలైతే కాగిపోతున్నాయి ఇక్కడ. ఇవి కొంచెం మరగాలి అన్న ఇదైతే లేదు, మామూలుగా కాగినా చాలు. మనం ఇంట్లో లైటింగ్ కూడా లేదు. నేను ఈ వీడియో పగులు చేస్తే బాగుండేదేమో, నైట్ అయితే ట్రై చేస్తున్నాను. దానివల్ల లైటింగ్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. లైటింగ్ ఉంటే బాగుండేదేమో, లైటింగ్ లేకపోవడం వల్ల కొంచెం అలా ఉంది. నేనైతే కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వల్ల పాలు ఇరుగుతాయని తెలుసు కదా, అందుకే ఉప్పు ట్రై చేస్తున్నాను. పాలైతే విరగలేదు, ఉప్పు వేసినా కూడా మంచిగా కాగుతూనే ఉన్నాయి అలాగే. అందుకే నేను దీంట్లో అయితే నిమ్మకాయ అయితే యూస్ చేస్తున్నాను. నిమ్మకాయ వల్ల పాలైతే కంపల్సరీ ఇరుగుతాయి. అందుకే ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ అయితే మొత్తం పిండేస్తున్నాను. పిండేశాక ఇది పాలు విరగడం స్టార్ట్ అవుతాయని నమ్మకం అయితే ఉంది నాకు. మామూలుగా పాలు మనం కాగపెట్టేటప్పుడు విరగొద్దు అనుకుంటాం, కానీ ఈ టైంలో ఎందుకు విరగట్లేదని ఆలోచించాల్సి వస్తుంది. ఇలా పాలు అయితే మంచిగా విరిగిపోయాయి నిమ్మకాయ వేశాక. మంచిగా గడ్డలుగా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా దగ్గర పడిన దాకైతే మరిగించుకోవాలి. ఇంకా నాకైతే వ్యూస్ అయితే కొంచెం తక్కువనే వస్తున్నాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ మా వారైతే మా కన్నమ్మతో అయితే ఆడుకుంటుండు. నాకైతే ఈ వంటగదిలో అయితే చెమటలు అయితే పట్టిపోతున్నాయి. బయట చలిగానే ఉంది, కానీ నాకైతే ఇక్కడ చెమటలు పడుతున్నాయి. మా కన్నమ్మని ఆయన దగ్గర నుంచి అయితే తీసుకొచ్చేసుకున్నాను. నన్ను చూసినా అస్సలు నా వైపు చూడట్లేదు, పిలిచినా కూడా. అందుకే ఎత్తుకొని వచ్చేసాను. అస్సలు ఆగట్లేదు. 2 నెలలు కూడా నిండలేదు. మెడలు అయితే వెనక్కి లేపి నిలబడుతుంది, అవి వేసుకుంటూ చూస్తుంది. కానీ భయం వేస్తుంది, ఎక్కడ మనం చేయలేకపోతే ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతుందా అని. అస్సలు ఆగట్లేదు 2 నెలలు అయినా కూడా. ఈ లోపల పాలు కూడా మంచిగా దగ్గర పడిపోయి దగ్గరకైతే విరుగుతున్నాయి. అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా అలాగైతే మిస్టేక్ అయితే చేయమాకండి. నేను ఎప్పుడో ఒకసారి వీడియోస్ పెట్టడం వల్ల నాకు వాచ్ ఓవర్స్ అయితే రాలేదు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ రాలేదు. మళ్ళీ నేను ఈ మధ్య నుంచి కొంచెం వీడియోస్ స్టార్ట్ చేయడం అయితే చూసుకున్నాను. పాప డెలివరీ అయిపోయాక స్టార్ట్ చేశాను. పర్లేదు, నేను చేసిన వాటికి అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అయితే మిస్టేక్ నాలోనే ఉంది, కంటిన్యూగా వీడియోస్ పెట్టకపోవడం వల్ల. ఆ మిస్టేక్ అయితే ఇప్పుడైతే చేయదలుచుకోవట్లేదు. కంపల్సరీ వీడియోస్ డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. నాకు తెలిసి షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ ఫుల్ వీడియోస్ వల్లే వాచ్ అవర్స్ వస్తారని అనుకుంటున్నాను. అందులో ఒకటి ఏంటంటే, నాకు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ప్రకారం అయితే ఇప్పుడైతే నేను అక్కడ ఉండట్లేదు, ప్లేస్ చేంజ్ అయింది. మనకి ఆధార్ కార్డులో ఉన్న దాని ప్రకారమే మనకి వాచ్ ఓవర్ అయినా వ్యూస్ అయినా వస్తే దానికి నోటిఫికేషన్ అయితే గూగుల్ యాడ్స్ అనే అది వస్తుందంట. కానీ ఆ అడ్రస్కే వెళ్ళిపోతుందేమో భయం. ఆ అడ్రస్లో ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, తీసుకోరు. అది ఎలా తీసుకోవాలనేది అర్థం కావట్లేదు, కానీ అది వస్తే ఈ లోపల నా స్వీట్ కూడా తయారైపోయింది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. నా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.